హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇది డైమండ్ సెలెక్టర్ 2. ఇది మన 2లో పెట్టుకొని చూడాలి. ఇట్లా చూసినామంటే వజ్రం అవుతుంది. 12 పాయింట్లు రావాలి. మనకు 12 పాయింట్లు వస్తేనే వజ్రం అవుతుంది. 9, 8 వచ్చినా కానీ మనకు వజ్రం కిందికి వస్తుంది. చూద్దాం. ఇప్పుడు నేను పోతే కొన్ని రాళ్ళు తీసుకొచ్చాను, వాటిని చెక్ చేద్దాం ఒకసారి. ఇవి నేను కొన్ని రాళ్ళను సేకరించి తెచ్చాను. చూడండి ఇవి ఎలా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా ఉన్నాయో. ఈ రాయిని చూడండి ఒకసారి. ఇది ఎలా ఉంది రాయి. ఈ రాయి మనకు పుట్లగూడెం దొరికినది. ఇది కూడా ఆడనే దొరికినది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, రాయి ఎలా ఉందో. ఇది ఎర్రగా ఏ విధంగా ఉంది చూడండి ఒకసారి. ఇది చూడండి ఫ్రెండ్స్, సన్నగా ఎలా మెరుస్తుంది. ఇది మనకి ఎన్ని పాయింట్లు వస్తాయో చూద్దాం. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి స్ఫటికాలు. ఇవి ఎలా ఉన్నాయో వీటన్నిటి మనం ఒకసారి చెక్ చేద్దాం. మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో చూస్తున్నారా, లైక్ చేస్తలేరు చాలామంది. అదేవిధంగా లైక్ చేయండి. నేను చాలా వీడియోలు చేస్తాను, మన వీడియోకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే వీడియో కూడా ముందుకు వెళ్తుంది. చూడండి ఇది ఎలా ఉందో. వీటన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి, మనకి ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తేనే వజ్రం అవుతుంది. వీటన్ని మనం ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎన్ని పాయింట్లు వస్తుందో చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక్క పాయింట్ కూడా వస్తలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక్క పాయింట్ కూడా వస్తలేదు. చూడండి ఒకసారి ఇది. అదేవిధంగా ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 3 పాయింట్లు వస్తుంది. చూడండి, ఇది 3 పాయింట్లు వస్తుంది రాయి మనకు. చూడండి, దీన్ని చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి ఇది. ఇది కూడా ఏం వస్తలేదు. ఇది కూడా ఏం వస్తలేదు ఫ్రెండ్స్. వీటిని చెక్ చేద్దాం. ఇవి స్ఫటికాలు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 పాయింట్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇది 3 పాయింట్లు వస్తుంది. 4 పాయింట్లు వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా మెరుస్తుంది ఇది. చూడండి ఇది. దీన్ని చెక్ చేద్దాం. ఇది 3 పాయింట్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇది 5 వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తేనే మనకు వజ్రం అవుతుంది. వీటిని ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 పాయింట్లు చూపిస్తుంది మనకు. చూడండి ఒకసారి, ఇది ఏ విధంగా చూపిస్తుందో. 3 పాయింట్లు చూపిస్తుంది మనకి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తేనే మనకు అది డైమండ్ అవుతుంది. చివరిగా ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఈ రాయి స్ఫటికం. చూడండి ఒకసారి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇది 4 పాయింట్లు చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎన్ని పాయింట్లు వస్తుందో. 7 పాయింట్లు చూపిస్తుంది మనకు. 7 పాయింట్లు చూపిస్తుంది. ఈ విధంగా రావాలి. మనకైతే 7 పాయింట్లు చూపిస్తుంది ఇది. చూడండి,